వెల్కమ్ టు అవర్ అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఎక్కడంటే ఆర్మీ వాళ్ళకి ఫ్రీగా వీళ్ళైతే సర్వీసెస్ ఇస్తున్నారనమాట. ఇదైతే ఆర్డినెన్స్ డ్యూ అనే ఒక యూనిట్ అయితే మనకి అందిస్తున్నారు. ప్రతి ఆర్మీ వాళ్ళకి ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడ చూసుకుంటే ఇది ముఘల్స్లోని అక్బర్ కట్టించిన ఈ యొక్క పురాతనమైన కోటని వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఇక్కడ వాళ్ళ యూనిట్ని అయితే నిర్మించారు. లోపల మీకు ప్రతి ఫెసిలిటీ కనిపిస్తుంది. ఈరోజు మోదీజీ విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్ని కూడా విజిట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ప్రతి బ్యానరు వేశారు. అక్కడ మొత్తం మీకు కనిపిస్తుంది ప్రతి చోటు అయితే ఇండియన్ ఆర్మీ ద్వారా ఆక్యుపై చేయబడింది. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది బాబాలు సాధువులు అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు నరేంద్ర మోదీ విజిట్ చేయడం కారణంగా ఈ బ్యానర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఈరోజే 11 o'clockకి విజిట్ చేసి 4 o'clock కల్లా ఆయన అయితే ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు అదే ఆర్డినెన్స్ డ్యూ అయితే చేసి వాళ్ళకి వేరేలాగా ఇటువంటి టెంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది ప్రతి ఆఫీసర్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మొత్తం అదే. ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ మీకు కనిపిస్తున్న టెంట్స్ అన్ని జేసీఓస్కి మాత్రమే అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి బ్యానర్ నరేంద్ర మోదీ మీద ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి చోట బ్యానర్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే మీరు సాధు బాబాలు మీకు కనిపించే చోటుకైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఏదైనా కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీ వాటర్ సర్వీస్ అయితే వంటివి ఇక్కడ మీకు అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు అఖాడా బాబాలు. ఇక్కడ మీరు చూడొచ్చు పోలీస్ స్టేషన్స్ అన్నమాట. ఇది అక్షయవట్ అనేది పోలీస్ స్టేషన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి చోట బ్యానర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పోలీస్ వాళ్ళకి కూడా ఈ విధంగా అయితే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఆర్మీ వాళ్ళకి చేసినట్టే. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మొత్తం అమ్ముకునే వాళ్ళే. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెష్ వాటర్ అనేది తాగడానికి వాటర్ ప్రొవైడ్ కూడా అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు బడే హనుమాన్ మందిర్ జానేకా రాస్తా అని మీకు ఒక బోర్డు అయితే అక్కడ కనిపిస్తుంది కదా. ఈ రోడ్ను మీరు వెళ్తే బడే మందిర్ బాబాకి అయితే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడైతే క్లోజ్ అయ్యి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా మీకు అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు హనుమాన్ మార్గ్ నుంచి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రభుపాద స్వామి యొక్క బ్యానర్ కూడా అయితే ఇక్కడ పెట్టించారు. పోలీస్ బూత్ అనమాట ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంటే చాలా వస్తువులు అమ్ముతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క లాకెట్ కూడా అయితే మనం కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడైతే మనం త్రివేణి సంగమం ఘాట్కి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అక్కడికి అయితే ఎంటర్ అవుతున్నాం. దీనికి జస్ట్ రైట్ సైడ్ మాత్రమే నది అయితే ఉంటుంది మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అఖాడా సాధువుల మరియు బాబాలు ఇది పోలీస్ అన్నమాట. అఖాడా సాధువులు బాబాల యొక్క బ్యానర్స్ అన్నమాట ఇవి. వీళ్ళ దగ్గరికి వెళ్ళేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద వాళ్ళ నంబర్స్ అవి అయితే ఇచ్చింటారు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంది ఇక్కడ పడుకోవడం అయితే జరుగుతుంది. రూమ్స్ లేని వాళ్ళు ఇక్కడ వాళ్ళకి పడుకోవడం చిన్న చిన్న టైప్ హోల్స్ లాంటివి అయితే ఉంటాయి.